నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అడల్టరీ. అడల్టరీ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. కానీ దాని గురించి తెలుసుకోబోయే ముందు, ఈ కరెంట్ అఫైర్ డిస్కషన్ మనం స్టార్ట్ చేయబోయే ముందు నేను 2-3 ముఖ్యమైన అంశాలు మీతో ఒకసారి డిస్కస్ చేయాలి. ఒకటి, రోజులు గడిచే కొద్దీ అప్టేక్ జాబ్స్ మీద మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ అంతా ఇంత కాదు. నిజంగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు. ఈ సపోర్ట్ని మీరు ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ రెండవది, ఏదైతే మేము February 1 నుంచి February 5 అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క యానివర్సరీ సందర్భంగా ఏదైతే బంపర్ సేల్ రన్ చేస్తున్నామో, ఆ సేల్ ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. వాళ్ళు February 3వ తారీఖు. సో February 5తో సేల్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఆఫర్ని అవైల్ చేసుకోలేకపోయారో ఒకసారి దాని గురించి ఆలోచించండి. బికాస్ మేనేజ్మెంట్ ద్వారా మాకు తెలుస్తుంది ఏంటంటే February 5 వరకే ఆఫర్ ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెండ్ చేసే ఆలోచనలు లేవు అని. సో ప్లీజ్ డూ కన్సిడర్ దట్. అండ్ ఎవరైతే కొంతమంది యాప్ గురించి అంతగా ఐడియా లేకుండా వీడియోలు కొనేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి రిమైండ్ చేస్తున్నాము, మీరు యాప్ని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి UPTTAKE అప్టేక్ JOBS జాబ్స్ అని కొడితే యాప్ వస్తుంది. మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లోకి వెళ్ళి మీరు ఏ కోర్సుకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ కోర్సులోకి వెళ్ళండి. ప్రతి ఎగ్జామ్ కోర్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ 5 చాప్టర్స్లో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. మీరు ఆ వీడియోలు చూడండి. వీడియోలో చూసి 1-2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, వీలైతే ఆ మొత్తం వీడియో చూడండి. మీకు బాగానే అర్థమవుతుందా, మీకు అది యూజ్ అవుతుందా, మీకు ఉపయోగపడుతుందా అని మీకు అనిపిస్తే, మీరు సాటిస్ఫై అయితే, మీకు నచ్చితే, మీకు ఏదైతే కోర్స్ ఒక 2000 రూపాయలు ప్రైస్ ఉందో 1 ఇయర్ వ్యాలిడిటీకి గాను అది మీకు ఓకే అనుకుంటే అప్పుడే మీరు కోర్సుని పర్చేస్ చేయండి. మీకు అప్పటికి కూడా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఏదైతే అప్టేక్ జాబ్స్ యొక్క అఫీషియల్ నెంబర్ ఉందో దానికి కాల్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. మాట్లాడిన తర్వాత మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి, అప్పుడే కోర్సుని పర్చేస్ చేయండి. అంతేగాని కంగారు పడి తప్పులు మటుకు చేయవద్దు. మళ్ళీ చెప్తున్నాం, ఏ డిసిజన్ అయినా సరే మీరే ఆలోచించి తీసుకోవాలి, తప్పుడు నిర్ణయం మటుకు తీసుకోవద్దు. అండ్ ఇంకో విషయం, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎస్టర్డేస్ కరెంట్ అఫైర్. నిన్న అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో నిన్న కరెంట్ అఫైర్లో భాగంగా మనం యూనియన్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసాము. ఆ వీడియోకి మీరు ఇచ్చిన స్పందనకి కృతజ్ఞతలు. అలానే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 9th మినిట్ దగ్గర ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ గురించి డిస్కస్ చేస్తూ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు అని చెప్పబోయి బై మిస్టేక్ నేను ఫ్లోలో ముఖ్యమంత్రి అని చెప్పేశాను. ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్. మొరార్జీ దేశాయ్ గారు మన్మోహన్ సింగ్ గారు లాగానే ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు, తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. ఈ విషయం నేను చెప్పాలి, బై మిస్టేక్ నేను ముఖ్యమంత్రి అని అన్నాను. సో ఆ చిన్న మిస్టేక్ని మేము ఎనీవేస్ తర్వాత తీసేసాము. బట్ ఎవరైతే అప్పటికల్లా ఆల్రెడీ వీడియోని చూసారో వాళ్ళందరికీ మేము ఒక్కసారి మన్నవించుకుంటున్నాము. ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాము. బట్ రిమెంబర్, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ Day 1 నుంచి కూడా ఎవరైతే వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళకంతా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, వాళ్ళ యొక్క అవగాహన అవేర్నెస్ పెరగాలి, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరగాలి, వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీ పెరగాలి. వాళ్ళు ఒక ఎగ్జామ్ కాదు, వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయాలన్నా సరే వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి అన్నది అప్టేక్ జాబ్స్ యొక్క లక్ష్యం, ఉద్దేశం కూడా. ఆ విధంగానే మేము ఇప్పటివరకు కూడా పనిచేస్తూ వచ్చాం. సో నిన్న అనుకోకుండా చిన్న తప్పిదం జరిగింది, ప్రధానమంత్రికి బదులుగా ముఖ్యమంత్రి అని. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. సో ఆ పార్ట్ మేము తీసేసాం. సో ఎవరైతే ఆ వీడియోని ఆల్రెడీ అప్పటి వరకు చూసేశారో సో కైండ్లీ రిమెంబర్, అది ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. సో నౌ విల్ స్టార్ట్ అవర్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. ఏంటిది మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ ఇవాళ? ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అడల్టరీ. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి? సైనిక దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. అడల్టరీ అంటే ఏంటి? ఒకసారి ఈ పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక మ్యారైటల్ రిలేషన్షిప్ అంటే ఒక వివాహ సంబంధంలో ఉన్నారు. ఒక వివాహ సంబంధంలో ఉన్నప్పుడు ఒక మహిళ వేరొక పురుషుడితో కానీ, లేదు ఒక పురుషుడు వేరొక మహిళతో కానీ వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని అడల్టరీగా అంటారు. అయితే IPC సెక్షన్ 497కి సంబంధించి సుప్రీంకోర్టు 2018లో ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అదేంటో కూడా మనం తెలుసుకుందాము. కానీ రీసెంట్గా అదే తీర్పుకి సంబంధించి ఇంకో క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏంటంటే ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ సైన్య వర్గంలో ఉన్నారో, ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, వాళ్ళకి 2018లో ఇచ్చిన తీర్పు వర్తించదు అని చెప్పింది. ఆ క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ అంశం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రిమెంబర్,
ఈ అంశానికి సంబంధించి వీడియో చేయడం వెనకాల ఓన్లీ ఉద్దేశం జనాలకి అవగాహన పెరగాలి, నాలెడ్జ్ పెరగాలి అనేది తప్పితే వేరే ఏ ఉద్దేశం కూడా కాదు. దిస్ ఈజ్ అ డిస్క్లైమర్. ప్లీజ్ డూ రిమెంబర్ దట్ అండ్ ప్లీజ్ డూ అక్నాలెడ్జ్ ఇట్ యాజ్ వెల్. అందుకే ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ లెట్స్ గో ఇన్ టు ద డిస్కషన్. ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది, వై ఇన్ ద న్యూస్ అంటే, రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దేర్ ఆఫీసర్స్ ఫర్ అడల్టరస్ యాక్ట్స్. అంటే వివాహేతర సంబంధాలను ఒకవేళ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎవరైతే సైన్యంలో ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే 2018లో సుప్రీంకోర్టే కదా చెప్పింది అడల్టరీ అనేది క్రైమ్ కాదు అని. వైల్ స్టేటింగ్ ద డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ డస్ నాట్ అప్లై టు ఆర్మ్డ్ ఫోర్సెస్. నౌ దిస్ ఈజ్ ద కీ పాయింట్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సెప్టెంబర్ 2018 సంవత్సరంలో జోసెఫ్ షైన్ అనే కేసు ఏదైతే ఉందో దాంట్లో జడ్జిమెంట్ తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ది సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ దట్ క్రిమినలైజ్డ్ అడల్టరీ. అంతకుముందు ఈ సెక్షన్ 497 ద్వారా ఒకవేళ ఎవరైనా అడల్టరీలో పట్టుబడితే, వివాహేతర సంబంధంలో పట్టుబడినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ వేసేవాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణకి ఏ, బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అలానే ఈ కేసులో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సి అనే పర్సన్ కూడా ఉన్నారు. ఇక్కడ ఏ అనే ఆవిడ ఫీమేల్, బి మేల్, సి మేల్. ఏ, బి వైఫ్ అండ్ హస్బెండ్స్, భార్యాభర్తలు. సో వివాహ సంబంధం ఏర్పాటు అయిన తర్వాత ఒకవేళ ఈ ఏ అనే పర్సన్ సి అనే పర్సన్తో ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటే వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ సి అనే పర్సన్ మీద క్రిమినల్ ఛార్జెస్ వేసేవాళ్ళు. అలానే ఒకవేళ మనం సి అనే పర్సన్ ఫీమేల్ అనుకున్నట్టయితే ఏబి ఇద్దరు వివాహ సంబంధంలో ఉంటే, మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఇప్పుడు ఒకవేళ బి పర్సన్ ఎవరైతే మేల్ ఉన్నారో ఆ పర్సన్ ఒకవేళ సితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే, వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బి పర్సన్ని క్రిమినలైజ్ చేసేవాళ్ళు, నాట్ ద ఫీమేల్. సో ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళని క్రిమినలైజ్ చేస్తున్నారో ఫీమేల్ని ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు, ఒక వస్తువు లాగా కన్సిడర్ చేస్తున్నారు, అక్కడ ఈక్వాలిటీ అనే అంశం లేదు అని చెప్పి దానిని డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే పిటిషన్స్ ఫైల్ అయ్యాయో సుప్రీంకోర్టులో, దానిని కన్సిడర్ చేస్తూ సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ఏదైతుందో దానిని డీక్రిమినలైజ్ చేసింది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ ఎవరైనా వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టయితే దాని ఆధారంగా విడాకులకు అప్లై చేయొచ్చు. స్టిల్ ఇట్ స్టాండ్స్ యాజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. కానీ నౌ ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ ఛార్జ్. సో ఇంతకుముందు దాన్ని క్రిమినల్ ఛార్జ్గా కన్సిడర్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ మహిళను ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తున్నారు అండ్ మొత్తం అంతా కూడా అఫెన్స్ మేల్ మీదకి వెళ్తుంది, కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద మేల్ హూ పర్సీడ్స్ ఉమెన్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ సెక్షువల్ యాక్టివిటీస్ అని. ఆ విధంగా దాన్ని క్రిమినలైజ్ చేశారు. బట్ లేటర్ ఆన్ ఇన్ 2008 సెప్టెంబర్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ స్ట్రక్ డౌన్ దట్. సో అప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది, ఇట్ స్టేటెడ్ రూలింగ్ దాట్ ఇట్ వాజ్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే అది రాజ్యాంగ భద్రత కలిగినది కాదు, అండ్ వయలేటెడ్ ఉమెన్స్ రైట్ టు ఈక్వాలిటీ ఇన్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఇన్ఫీరియర్ టు దేర్ హస్బెండ్స్. అంటే వాళ్ళతో సమానంగా కాకుండా వాళ్ళని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారని చెప్పి దీన్ని డీక్రిమినలైజ్ చేశారు. సో మరి ఈ అంశానికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, ద సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ దట్ ఇన్ ద 2018 జడ్జ్మెంట్ ఏదైతే జోసెఫ్ షైన్ జడ్జ్మెంట్ ఇచ్చిందో 2018 సంవత్సరంలో, దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తూ the Supreme Court was concerned only with the validity of section 497 of the IPC and section 198 clause 2 of the CRPC, Criminal Procedure Code, dealing with adultery. So ఈ రెండు అంశాలకి సంబంధించి క్లారిటీ ఇస్తూ and had no occasion whatsoever to consider the effect with respect to the Army, Navy and Air Force Acts. సో అడల్టరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి అప్లై కాదు. ఐ మీన్ ఏదైతే సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చిందో అది వీళ్ళకి అప్లై కాదు, బికాస్ దీస్ పీపుల్ ఆర్ బీయింగ్ అడ్మినిస్ట్రేటెడ్ అండర్ అ డిఫరెంట్ యాక్ట్. వీళ్ళని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది, వీళ్ళని పర్యవేక్షిస్తుంది, వీళ్ళ యొక్క పరిపాలన అంతా చూసుకుంటుంది, వీళ్ళ అఫైర్స్ అన్నీ కూడా వేరే చట్టాల ప్రకారం జరుగుతున్నాయి. ఏంటా చట్టాలు? డిఫెన్స్ పర్సనల్ ఆఫ్ ద 3 వింగ్స్, వెదర్ అది ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, వర్ గవర్న్ బై స్పెషల్ లెజిస్లేషన్, ద ఆర్మీ యాక్ట్, ద నేవీ యాక్ట్ అండ్ ద ఎయిర్ ఫోర్స్ యాక్ట్. సో ఆర్మీ వాళ్ళైతే ఆర్మీ యాక్ట్ ప్రకారంగా, నేవీ వాళ్ళైతే నేవీ యాక్ట్ ప్రకారంగా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ లాస్ని ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇన్ జనరల్గా ఏదైతే డీక్రిమినలైజేషన్ ఉందో అది వర్తించదు అని సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. These special laws impose restrictions on the fundamental rights of the personal. Even in the first place, ఈక్వాలిటీని ఆధారంగా చేసుకునే ఆ అడల్టరీని వాళ్ళు డీక్రిమినలైజ్ చేశారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళని స్పెషల్ యాక్ట్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లు ఎవరున్నా సరే
వాళ్ళకి ఒక కామన్ సిటిజన్కి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఉండవు. ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా వాళ్ళు అంతగా ఉండవు. వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్తో కూడిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది వాళ్ళకి. హూ ఫంక్షన్ ఇన్ పెక్యులియర్ సిచ్యువేషన్ రిక్వైరింగ్ అట్మోస్ట్ డిసిప్లిన్. సైన్యంలో ఉన్నప్పుడు మీరు ఎంతో నిబద్ధతతో ఎంతో క్రమశిక్షణతో ఉండాలి. డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది డిసిప్లిన్ లేక ఆర్మీ వాటిలోకి వెళ్ళలేకపోతారు, వెళ్ళిన అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతారు. సో ఇదంతా కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న వ్యవహారం. అందుకని ఈ అడల్టరీ అనేది అయితే డీక్రిమినలైజ్ అయిపోయిందో అది ఆర్మ్డ్ ఫోర్సెస్కి వర్తించదు. The 3 laws are protected by Article 33 of the Constitution. మీరు అనొచ్చు మరి వాళ్ళకి స్పెషల్ యాక్ట్ ఎలా ఇచ్చారు, వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్సే కదా అని. అందుకే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 33 గవర్నమెంట్కి అధికారం ఇస్తుంది. ఎవరైతే త్రివిధ దళాలలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏవైతే సెపరేట్గా యాక్ట్స్ ఉన్నాయి, స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయో ఆ యాక్ట్స్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు లేదా గవర్న్ చేయొచ్చు అని. సో అధికారం గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికల్ 33. సో దీని గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. which allow the government to modify the fundamental rights of the armed forces person. సో ఎవరైతే సైన్యంలో పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక హక్కులని మార్చడానికి లేదు మోడిఫై చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదా అధికారం ఉంది అని ఆర్టికల్ 33 చెప్తుంది. మామూలుగా ప్రాథమిక హక్కులు అందరికీ వస్తాయి లేదా అందరికీ ఉంటాయి. బట్ ఆర్మీలో ఉన్న వాళ్ళకి అన్ని ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఇట్ ఈస్ ఒక నార్మల్ సిటిజన్స్కి వస్తున్నట్టు ఉండదు. ద బెంచ్ డెలివర్డ్ ద ఫైనల్ ఆర్డర్ ఇన్ ద కేస్ క్లారిఫైయింగ్ that the Josephstein judgment did not apply to members of the armed forces. ఏదైతే 2018లో తీర్పిచ్చామో అది ఆర్మ్డ్ ఫోర్సెస్కి వర్తించదు అని సుప్రీంకోర్టే చెప్పింది. సో ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ జనరల్గా ఒక కామన్ పర్సన్కి ఏదైతే అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ అయిపోయిందో అది ఆర్మీ వాళ్ళకి వర్తించదు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, నేవీ వాళ్ళకి వర్తించదు అనే సంగతి అయితే మనకు తెలిసింది. బట్ యాక్చువల్గా అడల్టరీ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ అడల్టరీ ఈజ్ అ వాలంటరీ సెక్షువల్ ఇంటర్కోర్స్ between a married person and someone other than that person's current spouse or partner. మనం ఇందాక తెలుసుకున్నాం కదా. లెట్స్ టేక్ దిస్ సినారియో అగైన్. A, B, C. A ఫీమేల్, B మేల్, C ఫీమేల్, లేదు A ఫీమేల్, B మేల్, C వచ్చేసి మేల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో ఈ బి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ సీతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బీ వుడ్ బై కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ సెకండ్ కేసులో వచ్చేసి ఒకవేళ ఈ ఏ పర్సన్ సి పర్సన్తో ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే సి వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద క్రిమినల్. బట్ అది ఎప్పుడైతే వాలంటరీగా జరుగుతుందో, పాజిటివ్లీ కన్సెన్షువల్గా జరుగుతుందో, ఇద్దరి యొక్క సమ్మతంతో, ఇద్దరి యొక్క అంగీకారంతో జరుగుతుందో, అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఆ రిలేషన్షిప్ని అడల్టరీ అంటారు. కొన్నిసార్లు దీన్నే తెలుగులో జారత్వం అని కూడా పిలుస్తారు. Now let's try to understand a bit about section 497 of the IPC. It mandates that whoever has sexual intercourse with the wife of another man, అంటే వేరొకరి యొక్క భార్యతో, పరస్త్రీతో, without the consent or connivance of that man, అంటే భర్తకి తెలియకుండా, such sexual intercourse not amounting the offense of rape is guilty of the offense of adultery and shall be punished. అంటే వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ పనిష్ చేస్తారని సెక్షన్ 497 చెప్తుంది. ద లా డస్ నాట్ పనిష్ హిజ్ వైఫ్ దో, అంటే ఒకవేళ అక్రమ సంబంధం లేదు వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నా ఎవరైతే ఆ పర్సన్ మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళని క్రిమినల్గా ఐడెంటిఫై చేస్తారు కానీ వైఫ్ని కాదు. సిన్స్ ఇట్ ప్రెజ్యూమ్స్ దట్ ఓన్లీ ఎ మ్యాన్ కెన్ సెడ్యూస్ ఎ ఉమెన్ ఇన్ టు ఎ సెక్షువల్ యాక్ట్. ఎందుకు అలా చేస్తారంటే ఆ సెక్షన్ ప్రకారం ఓన్లీ ఒక పురుషుడే స్త్రీని లొంగ తీసుకోవచ్చు ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ యాక్టివిటీలో కానీ కన్సిడర్ చేసి ఫీమేల్ లేదు వైఫ్ని వాళ్ళు పనిష్ చేయట్లేదు. అండ్ దట్ ఇట్ ఈస్ ద హస్బెండ్ హూ హ్యాస్ సఫర్డ్ డ్యూ టు ద సెక్షువల్ రిలేషన్షిప్ ఆఫ్ హిస్ వైఫ్ క్యారీడ్ అవుట్ వితౌట్ హిస్ కన్సెంట్. అంటే భర్తకి తెలియకుండా జరిగిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాబట్టి అక్కడ హస్బెండ్ సఫర్ అవుతున్నారు అని చెప్పి ఎవరైతే ఆ మేల్ పర్సన్ ఉన్నారో ఆ మేల్ పర్సన్ వల్లే యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో ఈ ఫీమేల్ లేదు ఆ పర్సన్ యొక్క వైఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిందని చెప్పి ఆ మేల్ పర్సన్ క్రిమినల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం అలానే ద వైఫ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సిమిలర్ బిహేవియర్ కమిటెడ్ బై హర్ హస్బెండ్. ఒకవేళ తన భర్తే వేరొక స్త్రీతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టయితే సేమ్ ఆ ఫీమేల్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వరు అనమాట. ఇక్కడ కూడా ఆ భర్తనే క్రిమినల్గా కన్సిడర్ చేస్తారు. సో దాట్స్ వాట్ ద సెక్షన్ 497 ఆఫ్ ద IPC సేస్. ఒకవేళ అడల్టరీ ఇన్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ దాని గురించి డిస్కస్ చేయడం అని అంటే, రిగార్డింగ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీ పర్సనల్ ఆర్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద IPC ఇంక్లూడింగ్ ద లా ఆన్ అడల్టరీ. IPCలో ఏవైతే అంశాలు ప్రస్తావించబడ్డాయో అవన్నీ వీళ్ళకి కూడా అప్లై అవుతాయి, ఈవెన్ అడల్టరీతో సహా.
In addition, the Indian military has its own set of regulations and codes of conduct that prohibit adultery and other forms of immoral behavior. The specific consequences for committing adultery in the Indian armed forces may vary. అంటే అందరికీ శిక్ష ఒకటేలా ఉండాలని రూల్ లేదు, ఇట్ మైట్ వేరీ, కొంచెం మార్పులు ఉండొచ్చు. బట్ క్యాన్ ఇంక్లూడ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్ ఆర్ కోర్ట్ మార్షల్. అంటే వాళ్ళని కావాలంటే సైన్యంలోంచి బహిష్కరించవచ్చు కూడా. The rules and procedures for dealing with such cases are established by the Indian military justice system, not by the normal judicial systems. చూసారుగా ఏదైతే 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దట్ సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ ఛార్జ్ ఎనీమోర్ అనేది సైన్యంలో ఉన్న వాళ్ళకి వర్తించదు అని సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. అండ్ దట్స్ ద రీజన్ వీ హ్యావ్ డిస్కస్ దిస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. నేను మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇది అందరికీ నాలెడ్జ్ రావాలి, అవేర్నెస్ రావాలి అని చేసింది తప్పితే దేర్ ఈజ్ నో అదర్ స్పెషల్ ఇంటెన్షన్. ఐ హోప్ యూ రియలైజ్ ఇట్, యూ రికగ్నైజ్ ఇట్ అండ్ ఆల్సో అక్నాలెడ్జ్ ఇట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.